అందరికీ నమస్కారం. ఈరోజు నెక్స్ట్ సెషన్ ఏంటి అంటే 9 యొక్క డివిజిబిలిటీ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని కనుక్కోవడం. సో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద నంబర్స్ డివిజిబుల్ అయితే సో ఆ వాల్యూ మొత్తం కూడా టోటల్ నంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుందని మనకు ముందే తెలుసు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. సో రిమైండర్ ఎలా కనుక్కోవాలి? రిమైండర్ అంతే కదా. సో రిమైండర్ ఎలా కనుక్కోవాలి? 9తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు డివిజిబిలిటీ రూల్ తెలుసు, బట్ రిమైండర్ ఎంత అనేది మనకు తెలియదు. సో జనరల్ రూల్ ఏంటి అంటే రిమైండర్కి మనం ఒకసారి సాల్వ్ చేద్దాం రిమైండర్ది. సో రిమైండర్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ n అనేది ఉందనుకుంటే n ఈజ్ డివిజిబుల్ బై ఏమనుకుంటున్నా? డివిజిబుల్ బై 9 అనుకుంటున్నా. సో నేను n ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b ఫామ్లో రాస్తాను. దీన్ని ఏం రాస్తాను అంటే 10a ఏం రాసుకుంటానంటే 9a ప్లస్ a ప్లస్ b అని రాస్తున్నా. సో 9 ఇవి ఆటోమేటిక్గా డివిజిబుల్ బై 9. సో కాబట్టి నాకు రిమైండర్ ఇది అవుతుంది మిగతాది. సో a ప్లస్ b ఈజ్ డివిజిబుల్ బై 9 అయితే అది కంప్లీట్గా డివిజిబుల్ 9తో డివిజిబుల్ అవుతుందండి. ఒకవేళ a ప్లస్ b డివిజిబుల్ అవ్వలేదు అంటే దాని వాల్యూ ఏంటి? అదే రిమైండర్. ఓకేనా? a ప్లస్ b వాల్యూనే రిమైండర్. సో ఎగ్జాంపుల్ ఇంకేం చెప్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 87 ఉందనుకో. 87 ఈ నంబర్ని తీసుకుంటే a b అంతేనా? a ప్లస్ b వాల్యూ ఎంత? 15 ఈజ్ ద రిమైండర్. సో ఇక్కడ రిమైండర్ ఎప్పుడు కూడా ప్రాపర్టీ ఏంటి అంటే రిమైండర్కి వాల్యూ కంటే తక్కువ ఉండాలి డివైజర్ కంటే. ఇక్కడ డివైజర్ ఎంత? 9, దీనికంటే తక్కువ ఉండాలి. సో -9 చేసినప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో రిమైండర్ వాల్యూ ఇస్ ఈక్వల్ ఎంత? 6. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 872. సో ఇక్కడ రిమైండర్ ఎంత కనుక్కోవాలన్నాడు. ఓకేనా? సో ఇక్కడ రిమైండర్ వాల్యూ మనం కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? మన దగ్గర a ప్లస్ బి. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? 10a ప్లస్ బి ఫామ్లో రాయాలి అంటే 87 ప్లస్ 2 అంతేనా? 87 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ బి వాల్యూ అంతా 89. సో అగైన్ మళ్ళీ a ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 87 అంటే 17. వాల్యూ ఎంత? a ప్లస్ బి వాల్యూ 8. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. ఇంకొక మెథడ్ ఉంది. ఏంటి? ప్రతి వాల్యూని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. సింపుల్గా ఈ వాల్యూను ఇంత చేయాల్సిన అవసరం ఉంది. 872 ఉంది కదా. సో డైరెక్ట్గా ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం. 7 ప్లస్ 2 వాల్యూ ఎంత? 9. సో 9 ఈ వాల్యూ అయిపోయింది. రిమైండర్ ఎంత మిగిలింది? 8. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 63921. ఓకేనా? సో ఇక్కడ రిమైండర్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి 9 కూడా క్యాన్సిల్ చేద్దాం. 6 ప్లస్ 3 వాల్యూ ఎంత? 9. సో రిమైండర్ ఎంత వచ్చింది? 21. 2 ప్లస్ 1 వాల్యూ ఎంత? 3. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. కనుక్కుంటాం 9 యొక్క రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ 9 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? నైన్ వాల్యూ ఏదైనా ఒక నంబర్తో డివైడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? మనం 9 ఉంది. ఓకేనా? 8/9 చేసాం అనుకో. 8ని 9తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ వాల్యూ ఎంత? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. ఓకేనా? సో 8 బదులు నేనేం చేస్తానంటే -1 అనుకుంటా. 8 ఏం రాసుకుంటా నేను? 9 - 1 అంతేనా? 9 - 1/9. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది?
రిమైండర్ ఇక్కడ 0 అవుతుంది అంతే కదా. 9 కి సంబంధించిన రిమైండర్ 0 అవుతుంది. 0 -1 కి -1. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని కూడా రాసుకోవచ్చు. -1 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ -1 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 8. ఓకేనా, రెండు సేమే ఎప్పుడు 9 తో డివైడ్ చేసినప్పుడు. అదేవిధంగా సో 9 కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇది. ఓకేనా, 9 కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమున్నాయి. ఫైండ్ ద రిమైండర్ వెన్ ఈ 9 తో డివైడ్ చేసినప్పుడు వాల్యూ ఎంత అన్నాడు. సో మనం డైరెక్ట్ గా సింపుల్ గా కొట్టేద్దాం. 9, 6 + 3 9, అంతేనా. 5 + 4 9, 7 + 2 9. ఎంత మిగిలింది ఇక్కడ మనకి? 8 మిగిలింది, అంతేనా. 8 మిగిలింది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఏమన్నాడు? రిమైండర్ అడిగాడు. ఇప్పుడు సేమ్ మెథడ్ 9 కొట్టేద్దాం. నెక్స్ట్ ఏంటి? 8 1. ఓకేనా, 8 1. నెక్స్ట్ 7 2. నెక్స్ట్ 6 3, 5 4, అంతేనా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 3 + 2 = 5 + 4 మొత్తం ఎంత? 9. సో ఈ 3. సో రిమైండర్ ఎంత ఇక్కడ? 0. రిమైండర్ 0 అంటే ఏంటి? ఇక్కడ ఇది కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిమైండర్ అన్నాడు. సేమ్ ఈ దానికి వాల్యూ సేమ్ మళ్ళీ అదే చేద్దాం. ఇప్పుడు చూడండి 9. ఓకేనా. నెక్స్ట్ 8 + 1 9, 7 + 2 9, 6 + 3 9, 5 + 4 9, అగైన్ మళ్ళీ 5 + 4 9, 6 + 7 మిగిలింది. 6 + 7 = 13. 13 అంటే ఎంత? సమ్ ఆఫ్ ద నంబర్స్ 4, a + b, అంతేనా. సమ్ ఆఫ్ ద నంబర్స్ 4 వచ్చిందంటే ఏమర్థం? దీనికి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ. ఇప్పుడు చూడండి, దీనికి సింపుల్ గా అన్ని నంబర్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మిగిలిన నంబర్ ఎంత? ఇక్కడ 1 మిగిలింది. సో రిమైండర్ ఎంత ఇక్కడ? 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చూడండి, ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్. ఈ నంబర్ ఏమి ఇచ్చాడు? 80 టైమ్స్ రిపీట్ అయింది అన్నాడు ఈ క్వశ్చన్. ద నంబర్ ఈజ్ రిటన్ 80 టైమ్స్ కన్సిక్యూటివ్లీ. అంటే ఏమన్నాడు ఇక్కడ? మళ్ళీ సింపుల్ గా దీని అర్థం ఏంటంటే మళ్ళీ 4 7 2 9 1 5 ఇట్లా రిపీట్ అవుతుంది. 4 7 2 9 1 5, నెక్స్ట్ 4 7 2 9 1 5 అప్ టు 80th టర్మ్, 80 వరకు రిపీట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఇప్పుడు వచ్చేది 80th. ఓకేనా, 80వ నంబర్. సో ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ నంబర్ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఇది సమ్ ఆఫ్ ద నంబర్స్ కనుక్కోవాల్సిందే కదా. సో నేను ఈ పార్ట్ ఇక్కడికి డివైడ్ చేసేసుకుంటున్నాను హాఫ్ పార్ట్ గా. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అలా డివైడ్ చేసినప్పుడు వాల్యూ అంతా ఇక్కడ 9 కి 9 క్యాన్సిల్ అయిపోయింది. 7 + 2 9, 4 + 1 1. సో 1 ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. అప్ టు 80 టర్మ్స్. ఓకేనా, 80th. సో టోటల్ 80 ఉన్నాయంటే టోటల్ వాల్యూ అంతా 80. 80 ఏంటి? 80 రిమైండర్, అంతేనా. 80 రిమైండర్ వచ్చింది. 80 కంటే తక్కువ ఉన్నది కాబట్టి మనం 80ని మళ్ళీ 9 తో డివిజిబుల్ చేస్తే 8 8 72. ఎంత? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేసినప్పుడు కూడా 8 వస్తుంది డైరెక్ట్ గా. సో ఇది చేయాల్సిన అవసరం లేదు, ఈ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ వాల్యూని ఇక్కడ మనం 8 + 0 = 8. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్నాడు, ద నంబర్ ఈజ్ రిపీటెడ్ 100 టైమ్స్ అన్నాడు. మన 100 టైమ్స్ మనం రిపీట్ అయింది అన్నాడు. సేమ్ మళ్ళీ ఇందాక మెథడ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? వాల్యూ చూద్దాం. వాల్యూ 9 ఉంది. ఓకేనా, 9 క్యాన్సిల్ చేసేసిన. తర్వాత 8 1 9. ఓకేనా, 6 + 4 10, 7 + 1 18, 7 + 1 8.
టోటల్ 18. ఇప్పుడు మిగిలిన నెంబర్ ఏంటి మనకు 7, 4 అండ్ ఇక్కడ ఒక 4 మిగిలింది. టోటల్ వాల్యూ ఎంత 8 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 15. రిమైండర్ ఎంత ఇప్పుడు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 6 అంతేనా. ఈ వాల్యూ వరకు 6 వచ్చింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి 100 టైమ్స్ రిపీట్ అయింది అంతేనా 100 టైమ్స్. సో 100 టైమ్స్ రిపీట్ అయిందంటే దాని అర్థం ఏంది 6 × 100/9 అంతేనా. ఇప్పుడు చూడండి ఇది 9, ఇక్కడ రిమైండర్ దీనికి ఏమవుతుంది 9, ఇక్కడ ఉన్న రిమైండర్ దీని వాల్యూ 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 6 రిమైండర్. సో వాల్యూ ఎంత రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఏంటి మనం ఇది ఎందుకు రాసుకున్నాం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమని డిస్కస్ చేసుకున్నాం రిమైండర్ R1 రిమైండర్ R2 ఇది M ఇది N ఈ రెండు నంబర్లకి డివైజర్ D తో డివైడ్ చేసినప్పుడు R1 R2 అనే రిమైండర్లు వచ్చినప్పుడు M × N ని D తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది R1 × R2 అవుతుంది. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేసినాం. ఇక్కడ చూడండి 6 × 100 అన్నాడు. సో ఇక్కడ రిమైండర్ 6/9 6 కి రిమైండర్ ఎంత అవుతుంది 6 అవుతుంది. అండ్ మల్టిప్లికేషన్ ఉంది కదా R1 R2 వాల్యూ ఎంత 100 ఉంది. ఇక్కడ 100 కి రిమైండర్ వాల్యూ ఎంత 1. సో టోటల్ రిమైండర్ ఓవరాల్ రిమైండర్ ఎంత 6. నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 200 టైమ్స్ కన్సిక్యూటివ్ గా రిపీట్ అయింది. సో సేమ్ మెథడ్ 5 + 4 ఓకేనా 5 + 4 9 6 + 3 9 7 + 5 వాల్యూ ఎంత 15 వాల్యూ ఎంత 6. ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇది 200 టైమ్స్ అంతేనా ఇంటూ 200 వాల్యూ ఎంత 2 × 6 దట్ ఈస్ ఈక్వల్ టు 12. రిమైండర్ ఎంత రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. 2 × 6 ఏంటి ఇక్కడ 6 అనేది 6 అలాగే పెట్టుకున్నాను. రిమైండర్ 200 అంటే 2 × 100 రాసుకున్నానా. ఇక్కడ ఈ దానికి రిమైండర్ ఎంత డైరెక్ట్ 2నే దీనికి రిమైండర్ ఎంత 1 అంతేనా 6 × 2 × 1 టోటల్ రిమైండర్ ఎంత 6 × 2 6 × 2 అంటే ఎంత 12 అనేది 9 కంటే పెద్ద ఉంది కాబట్టి ఏమవుతుంది -9 చేయాలి. సో ఏమవుతుంది ఇక్కడ వాల్యూ నంబర్ 3 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రిమైండర్. ఈ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్. ఫైండ్ ద రిమైండర్ 10⁻50 + 10⁻75 + 10⁻120 హోల్ బై 9 అన్నాడు. సో ఇప్పుడు చూడండి 10 వాల్యూ 10⁻1/9 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. 10 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ 100. మళ్ళీ రిమైండర్ ఎంత 1. 10⁻3 ఎంత 1000. రిమైండర్ ఎంత 1. 10⁻4 10,000 అంతేనా 4 సున్నాలు రిమైండర్ 1. సో 10⁻n ఎంత పెట్టుకున్నా కూడా రిమైండర్ 9తో డివైడ్ చేసినప్పుడు 1 వస్తుంది. అదే విధంగా ఇప్పుడు 10⁻50 అంటే వాల్యూ ఎంత రిమైండర్ 1⁻50 + 1⁻75 + 1⁻120 1 ఏ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 + 1 + 1 ఎంత వాల్యూ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3 అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూద్దాం 7 × 10⁻91 × 5 ఓకే 7 × 10⁻91 + 5 × 10⁻42/9 అన్నాడు. రిమైండర్ ఎంత కనుక్కోవాలి. సో రిమైండర్ ఏ విధంగా కనుక్కుంటాం మనం దీనికి 2 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ దీనికి రిమైండర్ ఎంత ఫస్ట్ నెంబర్ కి రిమైండర్ ఎంత వస్తుంది 7 అలాగే వేసుకున్నాం. దీనికి రిమైండర్ ఎంత 1 ⁻91 అంటే సేమ్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో డైరెక్ట్ గా నేను 1 వేసుకుంటా ప్లస్ అంతేనా. ఇక్కడ వాల్యూ రిమైండర్ ఎంత ఫస్ట్ నెంబర్ కి 5 ఇంటూ ఇక్కడ ఎంత రిమైండర్ 1⁻42 అంటే ఎంత వస్తుంది 1. సో ఇప్పుడు ఏమవుతుంది 7 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 12 అంతేనా వాల్యూ 12 అంటే ఏంటి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3 అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ 10⁻1000 + 10⁻999 ఈ వాల్యూ చూడండి
9తో డివైడ్ చేసాం అది. ఇప్పుడు చూడండి వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. 1000, 999, 998, 997 వస్తుంది అంతేనా. 10⁻1000 plus 10⁻999 plus 10⁻998 plus 10⁻997 plus 10 to the ఓకే 3 పార్ట్స్ ఇచ్చాడు, అంతవరకు మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్ అనుకున్నా, సారీ. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 10⁻ ఏ నెంబర్ ఉన్న 1, దీనికి ఎంత 1, దీనికి ఎంత 1, దీనికి ఎంత, ఇక్కడ ఏం లేదు కదా. సో ఇప్పుడు చూడండి ఎంత వాల్యూ 1. సో రిమైండర్ ఎంత వస్తుంది దీనికి, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదే వాల్యూ నేను అప్ టు 1 వరకు తీసుకున్నా, ఓకేనా, అప్ టు 1 వరకు. సో ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు టోటల్ గా ఇప్పుడు చూడండి 1000 10⁻1000 plus 10⁻999 plus 10⁻998 అంతేనా, అండ్ సో ఆన్. 1 అంటే ఏంటో 10⁻0 అంటే 10⁻1 ఇక్కడ ఉన్నట్టు అంతేనా. సో ఎన్ని వాల్యూస్ ఉన్నప్పుడు 1001, 1000 ఒక నంబర్స్ ఉన్నట్టు సిరీస్. సో 1000 ఒక నంబర్స్ అంటే ఏంటి, డైరెక్ట్ గా అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో 1001 is the రిమైండర్. ఇప్పుడు ఈ రిమైండర్ దీనికి 9 కన్నా పెద్దది కదా. సో యాడ్ చేద్దాం, ఎంత వచ్చింది వాల్యూ 2. ఎంత వచ్చింది రిమైండర్ ఫైనల్ గా, ఫైనల్ రిమైండర్ ఎంత 2, ఓకేనా. సో ఇక్కడ రిమైండర్ ఎంత దీనికి, ఈ 3 దానిలాగే ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది, రిమైండర్ 3 ఈ ప్రాబ్లమ్ కి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడే ఉన్నారు చూడండి. 1 2 3 4 5 6 into 1 10⁻6 plus 10⁻12 plus and so on 10⁻6 whole to the power of 99 అన్నాడు. ఇంతేనా. ఇప్పుడు చూద్దాం దీన్ని ఏం రాసుకున్నాం అంటే ఈ నంబర్ని అలాగే పెట్టేసుకున్నాం, ఈ నంబర్ని. నెక్స్ట్ రాద్దాం దాన్ని, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఉన్న వరకు చూద్దాం. ఈ వాల్యూ నేను రీరైట్ చేద్దాం. ఎలా రాసుకోవచ్చు, 10⁻6 whole to the power of 0 plus 10⁻6 whole to the power of 1, 10⁻6 whole square plus 10⁻6 whole cubed and so on 10⁻6 whole to the power of 99. ఇదే కదా దీని వాల్యూ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని ఎలా రాసుకున్నా అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు టర్మ్ 0 నుంచి 1 అప్ టు 99 టర్మ్స్ ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ ఎన్ని 100 టర్మ్స్ ఉన్నాయి, ఓకేనా, 100 టర్మ్స్. అయితే ఫస్ట్ వాల్యూ ఏముంది, 10⁻0 అంటే 1, రిమైండర్ వాల్యూ 1, ఇక్కడ ఎంత రిమైండర్ 1, ఇక్కడ ఎంత రిమైండర్ 1. సో అప్ టు 100 టైమ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ రిమైండర్ ఎంత ఇక్కడ, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 100 అంతేనా. సో ఇప్పుడు ఈ పార్ట్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీనికి రిమైండర్ ఎంత వచ్చింది మనకు, ఈ పార్ట్ వరకు రిమైండర్ 100 వచ్చింది. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 into 100 రిమైండర్. సో ఈ పార్ట్కి రిమైండర్ కనుక్కోవాలి మనం, ఈ పార్ట్కి అంతేనా. ఈ పార్ట్కి రిమైండర్ 6 3 క్యాన్సిల్ చేద్దాం, 5 4. సో 3 into 100 అంతేనా. సో టోటల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఫైనల్ రిమైండర్ 3. సో దీనికి కావాల్సిన ఆన్సర్ ఎంత, ఆన్సర్ 3. ఫైండ్ ద రిమైండర్ 10⁻50 10⁻51 10⁻52 హోల్ స్క్వేర్ ఎంత అన్నాడు, డివైడెడ్ బై 9. సో 10 వచ్చిందంటే రిమైండర్ డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు మనం 1, దీనికి ఎంత 1, మళ్ళీ దీనికి ఎంత 1. సో రిమైండర్ ఎంత, టోటల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ 10⁻999 plus 10⁻998 ప్లస్ అండ్ సో ఆన్ 10⁻1 వరకు ఇచ్చాడు. సో టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తము 999 టర్మ్స్ ఉన్నాయి. వాల్యూ ఎంత 10 కదా ఇక్కడ ఉన్నది కాబట్టి మనం ఏం తీసుకుంటాం, వాల్యూ 1 అంతేనా. 1 + 1 + 1 + 1. సో టోటల్ వాల్యూ ఎన్ని ఉన్నాయి, 999 ఉన్నాయి. 999 అనేది రిమైండర్, 999 ఈజ్ డివిజబుల్ బై 9 తో డివిజబుల్ అవుతుంది కాబట్టి వాల్యూ ఎంత ఇక్కడ, రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ ఈ నంబర్ ఉంది, ఓకేనా, 500 టైమ్స్ రిపీట్ అయిందంట. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడే కొట్లు కొట్టేద్దాం.
9 ఉంది. 9కు 9కు 9 8 8 1 ఓకేనా. 7 2 6 3 5 4. సో వాల్యూ అన్ని 0 అంతేనా. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 వచ్చింది. ఇట్లాంటివి 500 టైమ్స్ ఉన్నాయి. అన్నిసార్లు 0 యాడ్ చేసుకున్నా కానీ 0 వస్తుంది. ఆన్సర్ అంతా 0. ఇప్పుడు ఏం అడిగాడు, 8 to the power of 100 ప్లస్ 7 to the power of 100 by 9 అన్నాడు. సో ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్ కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో, ఇంతకుముందు చేసిన వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. చేద్దాం. సో దీనికంటే ముందు మనం ఒక సింపుల్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఇప్పుడు నంబర్ 9తో డివైడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. 10 అనే నంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వచ్చింది. అదే 8 అనే నంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 8 వస్తుంది. నేనేం చేస్తానంటే 8 ఈజ్ ఈక్వల్ టు 9 - 1 అని రాసుకోవచ్చు కదా. సో డివిజబుల్ బై 9. సో ఇప్పుడు చూడండి, ఈ నంబర్ ఏమైపోతుంది, 9, ఇక్కడ 9 డివిజబుల్ బై 9 కాబట్టి రిమైండర్ 0 - 1. సో రిమైండర్ ఫైనల్ గా ఏమవుతుందంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ, -1 అంతేనా. సో 8 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 8 ఈజ్ ఈక్వల్ టు -1 ఓకేనా. ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది 10తో చేసినప్పుడు, అర్థమైందా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 8 to the power of 1 ఉంది ఓకేనా. 8 to the power of 1 డివైడెడ్ బై 9 అన్నప్పుడు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 8 లేదా -1 అంతేనా. -1 అంటే -1 అని రాసుకోవచ్చు కదా రిమైండర్ డైరెక్ట్ గా. -1 అంటే నెగిటివ్ లో ఉన్నది కాబట్టి మనం +9 యాడ్ చేస్తాం. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది, 8 వస్తుంది అంతేనా. నెక్స్ట్ 8 స్క్వేర్ ఉంది. 8 స్క్వేర్ బై 9 64 అంతేనా. 64 by 9 ఎంత వచ్చింది రిమైండర్ ఇక్కడ, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు తీసేద్దాం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ బై 9 అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో రియల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వస్తుందా లేదా చెక్ చేద్దాం. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఎంత, ఇలా రాసుకున్నాం 9 7 63. రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ, 1 వచ్చింది. సో మనం రాసుకున్న ఫార్ములా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8 క్యూబ్డ్ ఎంత వచ్చింది, 512 అంతేనా. 512 -1 హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఫైనల్ గా రిమైండర్ ఎంత, -1 దట్ ఈస్ ఈక్వల్ టు 8 వచ్చింది రిమైండర్. సో ఇది సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. 512 ఓకేనా. 512 9 5 45 ఎంత వచ్చింది, 45 62 అంటే 9 6 54. రిమైండర్ వచ్చింది ఎంత వచ్చింది, 8. సో -1 వచ్చినప్పుడు ఎంత వస్తుంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో మనం రాసుకున్న వాల్యూ సాటిస్ఫై అవుతుంది ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు చూద్దాం, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ 8 to the power of 100 వాల్యూ అంటే ఎంత, ఇప్పుడు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 రాయొచ్చా, ప్లస్ దీని వాల్యూ ఏం రాయొచ్చు, 7 అంటే ఏం రాయొచ్చు, సింపుల్ గా ఇందాక 8 అంటే -1 రాసుకున్నట్టు 7 ఈజ్ ఈక్వల్ టు -2 రాయొచ్చు కదా. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 అంతేనా. ఓకే ఇప్పుడు చూద్దాం, ఈ వాల్యూ ఎంత, హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఉంది, ఈవెన్ నెంబర్ కాబట్టి వాల్యూ ఎంత, రిమైండర్ 1 ప్లస్ -2 ఉంది కాబట్టి -2 to the power of 99 into 2 -2 అంతేనా. ఇప్పుడు దీని వాల్యూ ఏమైతుంది, ఇప్పుడు దీని వాల్యూ ఏమైతుంది ఇక్కడ, దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ -3. దీన్ని ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ నేను -2 హోల్ క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 33 రాయచ్చా, 99 8 to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ m is equal to 8 to the power of m. అండ్ ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ గుర్తుంది కదా.
సో అదే విధంగా ఈ ఫార్ములాలో మనం దీన్ని యూజ్ చేసుకొని రాసాం. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు వాల్యూ 2 to the power of -3 వాల్యూ ఎంత, -8 అంతేనా. 2 క్యూబ్ అంటే -8 to the power of 33. -8 అంటే ఏంటి, -8 ఉంది అంటే -8 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే ఎంత, 1 to the power of 33. అంటే రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ 1. ఆల్రెడీ మనకి ఇంకా -2 ఉంది కాబట్టి -2 దట్ ఈస్ ఈక్వల్ టు -2 వాల్యూ ఇక్కడ -2. ఇప్పుడు మన ఫైనల్ ఏమొచ్చింది, ఈ పార్ట్ కి మాత్రము -2 వచ్చింది. 7 to the power of 100 కి -2. ఈ పార్ట్ కి ఎంత వచ్చింది, +1. సో టోటల్ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు ఎంత, -1. -1 అంటే వాల్యూ ఏంటి మనకు, +8 అని. సో రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 8. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత, రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 8. సో ఇదే విధంగా మనం ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు 8 to the power of 88 డివైడెడ్ బై ఓకేనా 9 అయితే ఫైండ్ ది రిమైండర్. ఓకేనా, ఫైండ్ ది రిమైండర్ అన్నాడు. సో రిమైండర్ ఎలా అనుకుంటాం, వాల్యూ ఎంత ఇక్కడ మనకు డైరెక్ట్ తెలిసింది కదా, -1/88. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి మనకు సింపుల్ గా, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతేనా. సో వాల్యూ ఏమొచ్చింది, 8 to the power of 88 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత 1. 2 to the power of 200 అనుకున్నాను. ఓకేనా, ఫైండ్ ది రిమైండర్. ఇప్పుడు 1 డివైడెడ్ బై 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు చూద్దాం వాల్యూ. దీన్ని రాసాను 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత, హోల్ టు ది పవర్ ఆఫ్ అలా కాకుండా 2 to the power of 198 into 2 స్క్వేర్ రాసుకోవచ్చా దీన్ని, అంతే కదా, ఇది డివిజబుల్ బై 3 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు 2 క్యూబ్డ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 66 రాయచ్చా దీన్ని, ఇంటూ 2 స్క్వేర్. 2 క్యూబ్ అంటే ఎంత, 8 to the power of 66 into 2 స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు చూడండి 9 తో డివిజబుల్ చేస్తున్నా. సో ఇక్కడ రిమైండర్ ఎంత, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 66 అంతేనా, ఇంటూ 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 2 to the power -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 66 అంటే ఇది ఈవెన్ నంబర్ కదా. సో వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంటూ రిమైండర్ ఎంత, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. సో ఫైనల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. నెక్స్ట్ నెక్స్ట్ 4 to the power of 98. 4 to the power of 98 వాల్యూ, ఫైండ్ ద రిమైండర్ అన్నాడు. 4 to the power of 98 అంటే ఏంటి, 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. 4 క్యూబ్ అంటే ఎంత 64 అంతేనా. ఇప్పుడు చూడండి 98 అంటే 96 వరకు, 96 అంటే ఎంత, దీనికి 32 అంతేనా. 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 32 ఇంటూ 4 స్క్వేర్ అంతే కదా రాయొచ్చు దీన్ని. సో ఇప్పుడు 4 క్యూబ్ వాల్యూ ఎంత, 64 అంతేనా. సిక్స్టీ ఫోర్ డివిజబుల్ బై 9 అన్నప్పుడు దీని రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ, 64 కి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ, 1 అంతేనా. ఎందుకంటే 64 ఉంది అనుకో, 63 ఉంది కదా. సో 9 7 గా 63 ఉంది కాబట్టి 1 to the power of 32 into 4 స్క్వేర్ 1 into 16 వాల్యూ. సో రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ, 7 అంతేనా. సో దీనికి రిమైండర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఈ విధంగా మనం 9కి సంబంధించిన
రిమైండర్ కనుక్కుంటున్నాం. సో నెక్స్ట్ సెషన్లో మిగతా 11కి సంబంధించిన రిమైండర్ కనుక్కుంటాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్, ఓకేనా, కాన్సెప్ట్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.